వెల్కమ్ గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూసింది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు ఇస్ హియర్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆరోమాటిసిటీ సార్. ఆరోమాటిసిటీలో ఏ బిట్ వచ్చినా సరే చెప్పే విధంగా ఉంటాను సార్. దానికి ముందు నేను మన thumbnail గురించి మాట్లాడాలనుకుంటున్నాను సార్. thumbnail లో బ్రేకింగ్ న్యూస్ ఆసెట్ ఎగ్జామ్ సెప్టెంబర్ 15 అని పెట్టాను కదా సార్. మీకు ఆల్రెడీ తెలియ విషయమే. మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కి లేదా అదర్ సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి కూడా నేను ఆన్లైన్ ఎగ్జామ్ మాక్ టెస్ట్ ఆసెట్ ఎగ్జామ్ పెట్టదలుచుకున్నాను సార్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చినట్లయితే నేను సెప్టెంబర్ 15 లో ఆ ఎగ్జామ్ యొక్క మాక్ టెస్ట్ యొక్క లింక్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో కరెక్ట్ గా మన ఏ ఆసెట్ ప్యాటర్న్ ఎలా ఉందో ఆ టైమింగ్ లో క్లోజ్ అయిపోతుంది సార్. విత్ ఇన్ సెకండ్స్ లో మీకు మార్క్ స్టేట్మెంట్ కూడా వస్తుంది. సో ఈ నా ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, లెట్స్ అవర్ టాపిక్. మన టాపిక్ వచ్చేసి ఆసెట్ గానీ, ఏపీ సెట్ గానీ, నెట్ గానీ, సెట్ గానీ, జేఎల్, డిఎల్ బిట్ వచ్చే పాయింట్స్ నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఆరోమాటిసిటీలో బిట్ ఎలా అడుగుతాడు, ఏదైనా కాంపౌండ్ ఇచ్చి దాన్ని ఆరోమేటికా, నాన్ ఆరోమేటికా, యాంటీ ఆరోమేటికా అని అడుగుతాడు సార్. లేకపోతే కొన్ని రియాక్షన్స్ ఇచ్చి ఆ రియాక్షన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు వచ్చిన కాంపౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ గివ్స్ రైస్ టు సమ్ రియేజెంట్ ఇచ్చి బి ఈజ్ ద ఆరోమేటికా, నాన్ ఆరోమేటికా, యాంటీ ఆరోమేటికా అడుగుతాడు సార్. ఆ టాపిక్స్ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనండి. మనకి బిట్ కావాల్సిన ఫండమెంటల్ చదువుకోవాలి సార్. మొత్తం అంతా చదవడం కన్నా ఈ తక్కువ టైంలో బిట్ కావాల్సిన ఫండమెంటల్ నేను చెప్పి బిట్స్ కవర్ చేస్తాను సార్. ఓకేనండి. ఆరోమాటిసిటీ అనగానే ఏ కాంపౌండ్ కైనా ఆరోమేటిక్ చెప్పాలి, ఆరోమేటికా, నాన్ ఆరోమేటికా, యాంటీ ఆరోమేటికా అని చెప్పాలంటే 2 రూల్స్ ఉంటాయి సార్. ఆ 2 రూల్స్ కూడా మనం నేర్చుకున్నాం. అందులో ఒక రూల్ అకెల్స్ రూల్ సార్. మీకు అందరికీ తెలిసిందే, మరొకసారి గుర్తు చేస్తున్నాను. అకెల్స్ రూల్ మీకు తెలిసినట్టు సార్. అకెల్స్ రూల్ ఈజ్ నథింగ్ బట్ 4n+2 పై ఎలక్ట్రాన్స్. దిస్ ఈజ్ ఫర్ ఈ అకెల్ రూల్ దేనికంటే అండి, మోనో కాంజుగేటెడ్ ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉన్న కాంపౌండ్స్ అన్నింటిలో కూడా ఆరోమాటిక్ చెప్పడానికి చెప్పే రూల్ సార్. 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్ నే అకెల్స్ రూల్ అంటాం సార్. దేనికి సార్? మోనో సైక్లిక్ కాంజుగేటెడ్ కాంపౌండ్స్ సార్. మరి మోనో అన్నారు, మరి పాలిసైక్లిక్ దేనికంటే పాలిసైక్లిక్ ఒక రూల్ ఉంది సార్. దాన్ని క్రెయిగ్స్ రూల్ అంటాం సార్. క్రెయిగ్స్ రూల్ ఫర్ పాలిసైక్లిక్ కాంపౌండ్స్ కి ఆరోమాటిసిటీ సెట్ చేయడానికి మనం క్రెయిగ్స్ రూల్ ని ఉపయోగిస్తాం సార్. ఈ 2 రూల్స్ మన ఫండమెంటల్స్ ఆరోమాటిక్ చెప్పడానికి. మోనోసైక్లిక్ గానీ, పాలిసైక్లిక్ గానీ మనం ఎలా చెప్తాం. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఎక్కువ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేస్తేనే గానీ మనం బిట్ చేయలేం సార్. దానికి కావాల్సిన చిన్న చిన్న ఫండమెంటల్స్ ఏమైనా ఉంటే మనం నేర్చుకున్నాం సార్. అందులో ఫస్ట్ ఫండమెంటల్ వచ్చేసి 4n+2 రూల్. 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్. 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్ అంటే ఏంటి సార్? ఈ 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నవన్నీ కూడా ఆరోమాటిక్ కాంపౌండ్స్. ఓకేనండి. 4n లో n కూడా 0 ఇస్తే ఏమొస్తుంది సార్? 4 × 0 + 2 పై ఎలక్ట్రాన్స్ అంటే 2 పై ఎలక్ట్రాన్స్. 2 పై ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఆరోమాటిక్ కాంపౌండ్స్. ఓకేనండి. అదే విధంగా n = 1 వేస్తే 4 పై, 2 వేస్తే 6 పై, 3 వేస్తే 12, 14 పై, 18 పై. ఇవన్నీ ఎలక్ట్రాన్స్ కూడా 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దోస్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ అని అకిల్స్ థియరీ ప్రకారం చెప్తాడు సార్. ఓకేనండి. ఇందులో మళ్ళీ ప్లానారు, నాన్ ప్లానారు బట్టి మనం క్లాసిఫై చేస్తాం ఆరోమాటిక్ కాంపౌండ్స్ ని. యాంటీ ఆరోమేటికా, నాన్ ఆరోమేటికా, ఓకేనండి, ఆరోమాటిక్ అని 3 క్లాసిఫికేషన్ చేస్తాం. ఓకేనండి. ఇది అకెల్స్ రూల్. తర్వాత క్రెయిగ్స్ రూల్ దేనికని చెప్పుకున్నాం సార్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద మోనో కాంజుగేట్ ఎలక్ట్రాన్ సిస్టమ్స్. ఇదేమొచ్చి పాలిసైక్లిక్ కాంపౌండ్స్ లో. పాలిసైక్లిక్ కాంపౌండ్స్ లో ఒకటి కన్నా ఎక్కువ రింగ్స్ ఉంటాయి సార్. ఎక్కువ సైక్లిక్ రింగ్స్ ఉన్నప్పుడు మనం ఆరోమాటిక్ ఎలా చెప్తామండి? ఎలా చెప్తామంటే ఇక్కడ ఇలాంటి కండిషన్స్ లో
ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మాలిక్యూల్ ఎగ్జిస్ట్ C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, ఒకవేళ మాలిక్యూల్ అనేది సైక్లిక్ మాలిక్యూల్ అనేది పాలిసైక్లిక్ మాలిక్యూల్ అనేది C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీని కలిగి ఉంటే అప్పుడు అక్కడ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అనేవి n గా అనుకుంటే, ఏమండి నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అనేవి n అనుకుంటే n-1 ఈజ్ ద డిసైడ్స్ ద aromaticity. n-1 అనేది డిసైడ్ చేస్తుందండి సార్ aromaticity. ఆ రూల్స్ అది అకిల్స్ రూల్ ఎలాగో 4n+2 పై ఎలక్ట్రాన్స్ పొందేవన్నీ కూడా aromatic ఎలాగని చెప్పాము. క్రేగ్స్ రూల్ ఏం చెప్తుందంటే ఇఫ్ పాలిసైక్లిక్ కాంపౌండ్ కంటైన్స్ C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ దెన్ అందులో ఉన్న డబుల్ బాండ్స్ ని n అనుకుంటే n-1 ఈజ్ డిసైడ్స్ ద aromaticity. if n-1 equal to or then that compound is non-aromatic. If n-1 equal to even, that compound is equal to aromatic compound. ఇది సర్క్రేట్స్ రూల్. ఓకే అండి, ఏం లేదు పాలిసైక్లిక్ కాంపౌండ్ అనేది ఏదైనా ఒక బైసైక్లిక్ కాంపౌండ్ తీసుకున్నట్లయితే దానికి ఓన్లీ C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటేనే మనం చెప్పగలం సార్. అప్పుడే మళ్ళీ అలా చెప్పగలం అందులో ఉన్న డబుల్ బాండ్స్ n అనుకుంటే n-1 అనేది ఈ ఆడ్ నెంబర్ అయితే అది నాన్ అరోమాటిక్, ఈవెన్ నెంబర్ అయితే అది aromatic గా చెప్పుకుంటాం సార్. ఇది సార్ aromatic చెప్పడానికి ఓ 2 రూల్స్. ఓకేనండి, తర్వాత మనం చిన్న రూల్స్ తెలుసుకోవాలి సార్. అంటే చిన్న ఫండమెంటల్స్ అన్నమాట. ఎలక్ట్రాన్ కౌంట్ కదా కట్టాలి మనం. 4n+2 పై ఎలక్ట్రాన్స్ కట్టాలంటే ఒక మాలిక్యూల్ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయో కట్టుకోవాలి. అలాంటప్పుడు లోన్ పేరు ఉన్నప్పుడు లేదా డబుల్ బాండ్ ఉన్నప్పుడు ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ పేర్స్ ఎలా కడతాం అలాగే చిన్న చెప్తాను సార్. చిన్న చెప్పేసిన తర్వాత మాలిక్యూల్స్ లోకి వెళ్ళిపోతాం. జనరల్ రూల్స్ ఇవ్వండి ఎలక్ట్రాన్స్ కౌంట్ కట్టడానికి. ఎలక్ట్రాన్స్ కౌంట్ ఏవేవి చూసుకున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్దర్ మనం ఎగ్జాంపుల్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ కౌంట్ చేయాలి కాబట్టి దానికి చిన్న ఎలక్ట్రాన్ కౌంట్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ డబుల్ బాండ్ ఉంటే దాన్ని ఎలా కౌంట్ చేస్తున్నాం సార్. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ 2 పై ఎలక్ట్రాన్స్. ఓకేనండి, ట్రిపుల్ బాండ్ ఉన్నా సరే మనం ఎలక్ట్రాన్ కౌంట్ అనేది 2 పై ఎలక్ట్రాన్స్ గా చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే కాంజుగేషన్ లో పాల్గొంటున్నాయి కాబట్టి. ఓకేనండి, డబుల్ బాండ్ ఉన్నా ట్రిపుల్ బాండ్ ఉన్నా మనం 2 పై ఎలక్ట్రాన్స్ గా కౌంట్ చేయాలి. ఇంకా లోన్ పేర్స్ ఉంటాయి కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్, ఆక్సిజన్, హెట్రోసైక్లిక్ మాలిక్యూల్స్ లో లోన్ పేర్స్ ఉంటాయి కదా సార్. ఆ లోన్ పేర్స్ ఉన్నప్పుడు మనం ఎలా కాలిక్యులేట్ చేస్తాం. ఓకేనండి, లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఓన్లీ లోన్ పేర్ ఏ లోన్ పేర్ అయితే కాంజుగేషన్ లో ఇన్వాల్వ్ అవుతుందో దట్ ఈస్ ద కాంజుగేట్ లోన్ పేర్ ఈజ్ కౌంట్ యాజ్ ఏ 2 పై ఎలక్ట్రాన్. ఓకేనండి, కాంజుగేషన్ లే లోన్ పేర్ మనం కాలిక్యులేట్ చేయం. ఇలా చిన్న రూల్స్ ఎలక్ట్రాన్ కౌంట్స్ కట్టాలి కాబట్టి. ఓకేనండి, ఇది aromaticity. ఏ కాంపౌండ్ నేను aromaticity చెప్పాలంటే మినిమం ఫండమెంటల్స్. మన బిట్ కావాల్సిన ఫండమెంటల్స్ ఇవే. ఈ ఫండమెంటల్స్ పట్టుకుని మనం బిట్ చేసేవచ్చు. ఓకేనండి, దానికన్నా ముందు అనదర్ ఫండమెంటల్ ఏంటంటే ఈ aromatic మాలిక్యూల్ లో కూడా aromaticity కూడా మళ్ళీ 3 క్లాసిఫికేషన్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. aromatic, నాన్ aromatic, యాంటీ aromatic. ఏ మాలిక్యూల్స్ ఈ క్లాసిఫికేషన్ లోకి వస్తాయో చూద్దాం. ఓకే, చిన్న క్లాసిఫికేషన్. అసలు aromatic అవ్వాలంటే ఏంటి, ఇవి చిన్న రూల్స్ అన్నమాట. తర్వాత మళ్ళీ క్లాసిఫికేషన్ ఏంటి, aromatic మళ్ళీ aromatic. ఓకేనండి, నెక్స్ట్ aromaticity 3 క్లాసిఫికేషన్ అని చెప్పుకున్నాం కదండి. అవి aromatic, నాన్ aromatic, యాంటీ aromatic. ఇవి అవ్వాలంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఫాలో అయితేనే మనం ఆ మాలిక్యూల్ ని లేదా కాంపౌండ్ ని aromatic అంటాం, నాన్ aromatic అంటాం, యాంటీ aromatic అంటాం. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం ఒక్కొక్కటి. నెక్స్ట్ అందులో aromatic కాంపౌండ్. ఒక కాంపౌండ్ అనేది aromatic కాంపౌండ్ అంటే దట్ మస్ట్ బి సైక్లిక్, డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ డీలోకలైజేషన్ అంటే కంటిన్యూస్ కాంజుగేషన్ లో ఉండాలి. నెక్స్ట్ మస్ట్ బి ప్లానర్, ఖచ్చితంగా ప్లానర్ ఉండాలి. అందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనేది sp2 గానీ sp3 గానీ ఖచ్చితంగా అయ్యి ఉండాలి సార్. ఓకేనండి, నెక్స్ట్ must be follow the Achilles rule, that is the 4n+2 by electron rule. ఓకేనండి, ఇది aromatic. నెక్స్ట్ నాన్ aromatic అవ్వాలంటే ఏం రూల్స్, must be cyclic, delocalization
డజంట్ ఫాలో డీలోకలైజేషన్, అవసరం లేదు సార్. డీలోకలైజేషన్ ఫాలో అవసరం లేదు. ఓకేనా, అదొక క్యారెక్టరిస్టిక్ నాన్ అరోమేటిక్ అవ్వాలంటే. నెక్స్ట్ మస్ట్ బి నాన్ ప్లానర్, పేర్లోనే ఉంది కదా సార్, ప్లానర్ నాన్ ప్లానర్. నెక్స్ట్ ఫాలోస్ ద 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్. ఇక్కడ ఒకే అరోమేటిక్ కి నాన్ అరోమేటిక్ కి ఒకటి సార్ క్లాస్, ఒకే ఒక డిఫరెన్స్ గమనించాలి. ఓన్లీ నో డీలోకలైజేషన్, నాన్ ప్లానర్ కాంపౌండ్ అయితే నాన్ కాంపౌండ్. దీనికి ఏంటి వేరియేషన్ సార్, నాన్ ప్లానర్, డీలోకలైజేషన్, ఈ రెండు కామన్ మరి. ఓకేనండి. నెక్స్ట్ యాంటీ అరోమేటిక్ మస్ట్ బి సైక్లిక్, must be with delocalization, must be planar. ఇక్కడ must be follows the 4n pi electron rule. ఓకేనండి, దీనికి ఒకే ఒక రూల్ తేడా సార్. అది ఏంటంటే ఓన్లీ 4n pi ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అయితే దాని యాంటీ అరోమేటిక్. ఓకేనండి, ఇది నాన్ అరోమేటిక్, యాంటీ అరోమేటిక్, అరోమేటిక్ యొక్క కాంపౌండ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఈ 4 ఒక కాంపౌండ్ ఎక్స్ కాంపౌండ్ తీసుకున్నట్లయితే ఇందులో ఏ క్యారెక్టర్స్ ఫాలో చేస్తుందో దాన్ని బట్టి మనం అది అరోమేటిక్, నాన్ అరోమేటిక్, యాంటీ అరోమేటిక్ చెప్తాం అనమాట. ఆ ముందుగా ఏంటంటే అక్కల్సులు అంటే ఆల్రెడీ చెప్పాం, అక్కల్సులు ఫాలో అవుతాయి కదా, ప్రతి దాంట్లో అక్కల్సులు ఉంది కదా, ఈ రెండింటిలో అక్కల్సులు ఉంది కదా, అందుకు దాని ఫండమెంటల్ ముందు చెప్పుకున్నాం. అదే విధంగా క్రేగ్స్ రూల్ కూడా తర్వాత మనం ఎగ్జాంపుల్స్ లో చెప్పుకుంటాం. కొన్ని కాంపౌండ్స్ వచ్చాయనుకోండి, పాలిసైక్లిక్ నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్ వచ్చాయనుకోండి, పాలిసైక్లిక్ నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్ కి క్రేగ్స్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదేమో మోనో కాంజుగేట్ అక్కల్స్ రూల్ ఏమొచ్చి మోనో కాంజుగేటెడ్ కాంపౌండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఓకేనండి. తర్వాత ఇంకోటి చెప్పుకున్నాం కదా సార్, హోమో అరోమేటిక్ అని. హోమో అరోమేటిసిటీ హోమో అరోమేటిసిటీ ఏం లేదు సార్, ఇది కంటిన్యూస్ కాంజుగేట్ సిస్టమ్ పాసింగ్ త్రూ ద వన్ sp3 ఎలిమెంట్ ఆర్ sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ కింద పాస్ అయితే దాన్నే హోమో అరోమేటిక్స్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి COT, సైక్లో ఆక్టా ట్రైనైల్ క్యాటియన్. ఆక్టా కదండి, సైక్లో ఆక్టా ట్రైనైల్ క్యాటియన్, COT అంటాం సార్ ముద్దుగా. ఇది హోమో అరోమేటిసిటీ లోకి వస్తుంది. ఫర్దర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా చాలా వస్తాయి. పాలిసైక్లిక్ కాంపౌండ్స్ కూడా మనం మోనోసైక్లిక్ చెప్పొచ్చు, బ్రిడ్జ్డ్ కాంపౌండ్స్ లో కూడా హోమో అరోమేటిక్స్ చెప్పొచ్చు. ఓకేనండి, ఇది అలా హోమో అరోమేటిక్స్ ఏంటంటే మనకి డెఫినేషన్ తెలుసుకోవసరం లేదు. మనం ఇప్పుడు ఏమైనా డిస్క్రిప్షన్ ఎగ్జామ్ రాయట్లేదు సార్, బిట్టు పెట్టాలంటే మనం చిన్న చిన్న రూల్స్ తెలుసుకోవాలి. ఇదేంటి ఏమన్నాను, దీనికి ఒక డెఫినేషన్, కంటిన్యూస్ కాంజుగేట్ సిస్టమ్ ఫాలోస్ త్రూ ద వన్ sp3 ఆర్బిటాల్ లేదా ఒక 1 sp3 కార్బన్. అట్లాంటివి ఏమన్నాం సార్, మనం హోమో అరోమేటిసిటీ లోకి వస్తుంది. దీన్ని ఎలా చెప్తాం అంటే కంటిన్యూస్ కాంజుగేషన్ ఎలా అంటే జాగ్రత్తగా చూసినట్లయితే సార్ ఇదే కదా సార్, ఇలా ఉంది కదా సార్. సేమ్ మళ్ళీ డబుల్ బాండ్ జాగ్రత్త చేస్తే ఇక్కడ 2 హైడ్రోజన్ ఉంటాయి, ఇక్కడ ఒకటి. ఓకేనండి, ఇక్కడ ఒకటి. ఓకే, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రైన్ కట్. ఇక్కడ 4 హైడ్రోజన్స్ మనం మెన్షన్ చేయొచ్చు, HA, HB, HC, HD. ఇలా చూసారా, ఈ 3 కాంజుగేట్లో ఉన్నాయి, చూసారా ఇలాంటి మాలిక్యూల్స్ అని కూడా హోమో అరోమేటిక్స్ ఉంటాయి. ఏమని చెప్పాను, కంటిన్యూస్ పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఫాలోస్ త్రూ ద 1 sp3 ఆర్బిటాల్. ఇందులో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే 7 పై ఎలక్ట్రాన్స్ అన్ని కూడా కాంజుగేషన్ ఉన్నాయి. ఆ కాంజుగేషన్ లో ఉంటూ దేని గుండా పాస్ అవుతున్నాయి సార్, 1 sp3 ఆర్బిటాల్, 1 sp3 కార్బన్. దట్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్, దట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ follows the homo aromaticity. ఓకేనా సార్, ఇది అరోమేటిక్, నాన్ అరోమేటిక్, యాంటీ అరోమేటిక్,
హోమో అరోమాటిక్. ఓకేనండి, బేసిక్ ఫండమెంటల్స్ అన్ని మనం కవర్ చేస్తాం. ఇప్పుడు ఫర్దర్ గా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చేయాలి సార్. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చేస్తేనే మనం బిట్ పెట్టగలం. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లోకి వెళ్దామా? ఓకే సార్, ఎగ్జామ్స్ లోకి వెళ్దాం. ఇవి మోనో కాంజుగేట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, అరోమాటిక్ నాన్ అరోమాటిక్ అని అడుగుతాడు. ఏదైనా వచ్చిందనుకో చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇలా కాంజుగేట్ సిస్టమ్ లాగా ఇస్తాడు సార్. ఇక్కడ లోపల ప్లస్ వేసాడంటే కాంజుగేట్ సిస్టమ్ ఎగ్జిస్ట్ అయినట్టు. దాన్ని ఎలా రాసుకోవచ్చు కదా, దీని పేరు ఏం చెప్పుకోవచ్చు? సైక్లో ప్రొపినైల్ క్యాటియాన్. ఓకేనండి, ఈ సైక్లో ప్రొపినైల్ క్యాటియాన్ ఇది అరోమాటిక్, నాన్ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్ చెప్పుకోవాలి. మన దగ్గర క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా సార్, కొన్ని పాస్టులేట్స్ ఉన్నాయి కదా, ఆ పాస్టులేట్స్ ఫాలో అవుతే దాన్ని బట్టి చెప్తాం. ఓకేనా, ఫస్ట్ పాస్టులేట్ ఏంటి? సైక్లిక్ కదా, ఇది సైక్లిక్. ఓకే, నెక్స్ట్ డీలోకలైజేషన్ ఫాలో అవుతుంది కదా సార్, పైలట్ తిరుగుతుంది కదా సార్, ఇలా డీలోకలైజ్ అవుతుంది కదా, ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది కదా, మరి ఇక్కడ ప్లస్ వస్తుంది కదా. ఓకేనా, డీలోకలైజేషన్ ఫాలో అవుతుంది, డీలోకలైజేషన్. నెక్స్ట్ అసలు ప్లానర్ కదా సార్, అందులో ఏమైనా నాన్ ప్లానర్ ఎలిమెంట్స్ ఏమి లేవు కదా, నాన్ ప్లానారిటీ లేదు కదా సార్, ప్లానారిటీ. ఓకే, నెక్స్ట్ 4n+2 π ఎలక్ట్రాన్ ఫాలో అవుతుందా లేదో చూసుకోండి. ఇందులో ఎలక్ట్రాన్ ఎన్ని కౌంట్ సార్? ఒక డబుల్ బాండ్ ఉంది కదా సార్, ఏమంటాం? 2π ఎలక్ట్రాన్ కదా, సో 4n+2 π ఎలక్ట్రాన్ కూడా ఫాలో చేస్తుంది కదా సార్. సో therefore ఈ పాస్టులేట్స్ అన్ని దేని పాస్టులేట్స్ సార్? aromatic process. Therefore, cyclopropynyl cation is the aromatic compound. Got it? ఇలా ఈ 4 పాస్టులేట్ చూసుకోవడమే. కొన్ని నాన్ అరోమాటిక్ అయితే ఏమవుతుంది? నాన్ ప్లానర్ అవుతుంది, నాన్ డీలోకలైజేషన్ అవుతుంది. యాంటీ అరోమాటిక్ అయితే అవుతుంది, సైక్లిక్ ఫాలో అవుతుంది, డీలోకలైజేషన్ ఫాలో అవుతుంది, ప్లానర్ ఫాలో అవుతుంది. ఇక్కడ మారుతుంది, ఏం మారుతుంది? 4n π ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతుంది. ఇలా మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోతే మనం ఈజీగా బిట్ చేయొచ్చు. ఓకేనండి, నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు సార్? చూడండి, సైక్లోప్రోపినైల్ యానియాన్. ఓకేనండి, ఇది చూడండి, ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ముందు కౌంట్ చేసేయండి. దిస్ ఈస్ ద 4π ఎలక్ట్రాన్ సిస్టమ్. ఓకేనండి, అందులో ఒక ఎలక్ట్రాన్స్ అయిపోయింది, ఒక రూల్ ఫాలో అవుతుంది. ఏది? 4n π రూల్. 4n+2 π రూల్ లోకి రాదు కాబట్టి 4n π రూల్ ఫాలో అవుతుందంటే యాంటీ అరోమాటిక్. మీద అన్ని ఫాలో అవుతుంది. కాంజుగేషన్ లో ఉంది, డీలోకలైజేషన్ ఫాలో అవుతుంది, పై ఎలక్ట్రాన్ సిస్టమ్ డీలోకలైజేషన్ ఫాలో అయింది, 4n π ఫాలో అయింది, సైక్లిక్ అయింది. ఏమవుతుంది అప్పుడు? యాంటీ అరోమాటిక్. నెక్స్ట్ సైక్లిక్. ఇలా ఉందంటే ఏం రాసుకోవచ్చు సార్? ఓకేనండి, సైక్లోబ్యూటనైల్ డైకాటియాన్. ఓకేనండి, దీనిలో చూసుకోవచ్చు ఎలా ఉంది, అన్ని ప్లానర్ మాలిక్యూలే కదా. సో పై ఎన్ని ఎలక్ట్రాన్ సిస్టమ్ కనుక్కుంటే ఈజీగా చెప్పవచ్చు సార్. ఎన్ని ఎలక్ట్రాన్ కౌంట్ సార్? అగైన్ 2π ఎలక్ట్రాన్ సిస్టమ్, అగైన్ సైక్లిక్ కాంపౌండ్, అగైన్ డీలోకలైజేషన్ ఫాలోస్, అగైన్ 4n+2 ఫాలోస్, therefore aromatic system. ఓకేనండి, ఇది చూడండి సార్, దీన్ని ఎలా రాయొచ్చు? సైక్లో పెంటా డైఇనైల్ క్యాటియాన్. అగైన్ చూసుకోండి, ఎన్ని ఎలక్ట్రాన్ సిస్టమ్ చూసుకోండి. ఇది 4π ఎలక్ట్రాన్ సిస్టమ్, అగైన్ ప్లానర్, అగైన్ డీలోకలైజేషన్ ఫాలోస్, అగైన్ 4n+2 π రూల్ కాదు కదండి, 4n π రూల్ కలిసింది. సో యాంటీ అరోమాటిక్. అర్థమవుతుందండి, కన్ఫ్యూజన్ లేదు. అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. ఆ 4 రూల్స్ మనం ఫాలో చేసుకోవాలి. ఇచ్చిన కాంపౌండ్ ఏ ఎలక్ట్రాన్ సిస్టమ్ ముందు చెక్ చేసుకోమని అనుకోండి, రిమైనింగ్ 3 రూల్స్ కూడా ఈజీగా చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి సార్, సైక్లో ఇదంతా సార్ హెప్టా కదండి, హెప్టా ట్రైనైల్ క్యాటియాన్. దీన్నే ట్రోపీలియం క్యాటియాన్ అని కూడా అంటాం సార్. ఈ ఎన్ని ఎలక్ట్రాన్ సిస్టమ్స్? 6π ఎలక్ట్రాన్ సిస్టమ్. 6π ఎలక్ట్రాన్ సిస్టమ్ అంటే ఏంటి సార్? ఇది అకిల్స్ రూల్ ఫాలో అవుతుంది. అగైన్ అకిల్స్ రూల్ ఫాలో అవుతుంది, ప్లానర్ మాలిక్యూల్, డీలోకలైజేషన్. దేర్ఫోర్ ఇట్ ఈస్ ద అరోమాటిక్. సింపుల్, కష్టపడిపోకూడదు సార్. నెక్స్ట్ ఇది సేమ్ ట్రోపీలియం యానియాన్. ఏం మారింది ఇక్కడ? ఒక లోన్ పేర్ ఎక్స్ట్రా అయింది కాబట్టి 8π ఎలక్ట్రాన్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి అగైన్ ఇది యాంటీ అరోమాటిక్. సింపుల్ గా 4n π ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతుంది కాబట్టి అగైన్ ప్లానర్ కాంజుగేషన్ ఫాలో అవుతుంది. సో 4n π రూల్ ఫాలో అయింది కాబట్టి యాంటీ అరోమాటిక్. ఓకేనండి, ఇది బేసిక్ మాలిక్యూల్స్ కి ఎవరైనా చెప్పిస్తాను. తర్వాత కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ చేసుకోవాలి మనం. ఇవన్నీ కూడా మీకు చెప్పాను కదా ఆల్రెడీ, జుజుబీ ఎగ్జాంపుల్స్. ఓకే అండి, ఇప్పుడు నేను ఫర్దర్ గా పాలిసైక్లిక్, ఎజినల్ మాలిక్యూల్స్,
ఏంటి బ్రిడ్జ్డ్ మాలిక్యూల్స్ లో, నెక్స్ట్ క్వసీ కాంపౌండ్స్ లో అన్ని ఆరోమేటిక్స్ చెక్ చేస్తేనే మనం బిట్ చేయగలం. లేకపోతే ఇలాంటి జుజుబీ ఎగ్జాంపుల్స్ పట్టుకొని మనం ఎగ్జామ్కి వెళ్ళిపోతే మాత్రం నో యూస్. వచ్చేదమ్మా హెట్రోసైక్లిక్స్. అగైన్ ఏ కాంపౌండ్ అయినా మనకు అనవసరం. మన దగ్గర ఒక పాస్టులేట్స్ ఉన్నాయి, ఆ పాస్టులేట్స్ ఫాలో అయితే మనం ఆరోమేటిక్, యాంటీ ఆరోమేటిక్, నాన్ ఆరోమేటిక్ చెప్పుకుంటాం. చూడండి అగైన్ ఇది ఎలక్ట్రాన్ కౌంట్ లెక్క పెట్టండి సార్. 2 డబుల్ బాండ్స్ ఈక్వల్ టు 4 π ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇక్కడ ఒక లోన్ పేరు ఉంటుంది. ఆ లోన్ పేరు ఏమై ఉండాలి? ఖచ్చితంగా కాంజుగేషన్ లో ఫాలో అయితేనే మనం దాన్ని కౌంట్ చేస్తాం. కాంజుగేషన్ లో ఫాలో అవుతుంది కదా సార్, ఇలా రొటేట్ అవుతుంది కదా. సో 2 డబుల్ బాండ్స్ ఈక్వల్ టు 4 π ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 π ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఇక్కడ నుంచి. దేర్ఫోర్ 6 π ఎలక్ట్రాన్స్. 6 π ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి సార్? 4 అగేన్స్ట్ ఫాలో అవుతుంది కదా. అగైన్ సైక్లిక్ మాలిక్యూల్, డీలోకలైజేషన్ ఉంది, ప్లానార్ ఉంది, అగేన్స్ట్ ఉంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ aromatic. రెండు ఎలా చూసుకున్నట్లే సేమ్. మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ లోన్ పేరు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇది కూడా 6 π ఎలక్ట్రాన్ సిస్టమే, ఇది కూడా ప్లానారే, ఇది కూడా డీలోకలైజేషన్ ఉంటుంది. అగైన్ ఇది కూడా aromatic. ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి లెక్క పెట్టండి. 3 డబుల్ బాండ్లు ఈక్వల్ టు 6 π ఎలక్ట్రాన్స్. ఇక్కడ కూడా లోన్ పేరు ఉంటుంది. సీరియస్ గా లెక్క పెట్టిస్తే మాత్రం యాంటీ ఆరోమేటిక్ అయిపోద్ది. అది లెక్క పెట్టకూడదు. మనం ఎందుకు లెక్క పెట్టకూడదు సార్? దిస్ లోన్ పేర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాంజుగేషన్. కాంజుగేషన్ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి ఆ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయం. ఓన్లీ 6 π ఎలక్ట్రాన్స్ మాత్రమే కౌంట్ చేస్తాం. దట్ ఈస్ 4n + 2 π ఎలక్ట్రాన్ రూల్. అగైన్ ప్లానార్, అగైన్ డీలోకలైజేషన్, దెన్ ఇట్స్ కాల్డ్ aromatic. సింపుల్. మనం ఎలక్ట్రాన్ కౌంట్ ఇందాక చెప్పిన ఫండమెంటల్ యూజ్ అయ్యిందా? ఇందాక ఏవైతే చిన్న ఎలక్ట్రాన్ కౌంట్ చేసామో అది యూజ్ అయిందా? మనం ఏమైతే కాంజుగేషన్ లో ఇన్వాల్వ్ అయిన లోన్ పేర్లు మాత్రమే కౌంట్ చేస్తాం. ఓకేనండి. అలా ఇక్కడ చూడండి ఎలక్ట్రాన్ కౌంట్ కట్టండి. వీటి నేమ్స్ ఉంటాయి సార్, మీరు చూడండి సార్. ఇది ఫిరోలు, ఫ్యూరాను, పిరిడీను, నేమ్స్ డైరెక్ట్ ఇచ్చినప్పుడు మనం స్ట్రక్చర్స్ గా గుర్తు పెట్టుకుని ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 4 π ఎలక్ట్రాన్స్. ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి చూడండి. ఏ లోన్ పేరు కాంజుగేషన్ ఇన్వాల్వ్ అవుతుంది? దీని దగ్గర లోన్ పేరు ఉంటుంది, దీని దగ్గర లోన్ పేరు ఉంటుంది. ఓకేనండి. ఏ ఒక్క ఎలక్ట్రాన్ మాత్రం ఇక్కడ ఫాలో అవుతుంది సార్. ఇక్కడ ఎడ్జసెంట్ 2 డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈ లోన్ పేరు అనేది ఇన్వాల్వ్ అవ్వదు. ఓకేనా? ఏదో ఒకటి ఇన్వాల్వ్ అయితేనే కంటిన్యూస్ కాంజుగేషన్ వస్తుంది. దేర్ఫోర్ 2 π ఎలక్ట్రాన్స్ మాత్రం కన్క్లూడ్ చేస్తాం కాబట్టి అగైన్ 4 + 2 6 π ఎలక్ట్రాన్స్, అగైన్ ప్లానార్, అగైన్ డీలోకలైజేషన్, అగైన్ aromatic. ఓకేనండి. ఇక్కడ చూడండి ఎలక్ట్రాన్ కౌంట్ కట్టండి. 3 డబుల్ బాండ్స్ ఈక్వల్ టు 6 π ఎలక్ట్రాన్స్. అన్ని లోన్ పేర్స్ ఉన్నాయి. సీరియస్ లెక్క పెట్టిస్తే మొత్తం పోతుంది. ఎన్ని లోన్ పేర్స్ ఉన్నా మనం లెక్క పట్టాల్సింది, కౌంట్ చేయాల్సింది ఏ లోన్ పేర్స్ అయితే కాంజుగేషన్ ఇన్వాల్వ్ అయితే ఇవి కౌంట్ చేయాలి. ఐ మీన్ డీలోకలైజేషన్ ఇన్వాల్వ్ అయితే ఇవి కౌంట్ చేయాలి. ఇక్కడ ఏ లోన్ పేరు కూడా డీలోకలైజేషన్ ఇన్వాల్వ్ అవ్వదు. సో ఇట్స్ కాల్డ్ aromatic. ఇలా ఏ ఎగ్జాంపుల్ వచ్చి మనం చెప్పొచ్చు ఈజీగా. లోన్ పేర్స్ వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. అందుకే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఏవైతే ఎలక్ట్రాన్ కౌంట్ చేద్దాం అనుకుంటున్నామో అది ఖచ్చితంగా డీలోకలైజేషన్ లో ఉండాలి. ఓకేనండి. ఇంకా నేను ఇప్పుడు వరకు వచ్చినవి మోనోసైక్లిక్. తర్వాత మనం బైసైక్లిక్ కాంపౌండ్స్ కి వెళ్దాం. ఓకేనండి. ఓకేనా సార్? బైసైక్లిక్ కాంపౌండ్స్ కి వద్దామా? అంతకన్నా ముందు బైసైక్లిక్ కాంపౌండ్, మోనోసైక్లిక్ కాంపౌండ్ ఒకటి చెప్పలేదు సార్. సైట్ లో ఎక్టా వరకు చెప్పాము, ఆక్టా చెప్పలేదు. ఆక్టా చెప్పినప్పుడు అయితే ఎలా చెప్తాం సార్? అగైన్ ఇక్కడ ఎలక్ట్రాన్ కౌంట్ చూసుకోవాలి కదా. ఎలక్ట్రాన్ కౌంట్ ఏంటి? 8 π ఎలక్ట్రాన్. ఓకేనా? 8 π ఎలక్ట్రాన్ కాబట్టి అందరూ సీరియస్ గా 4n π రూల్ ఫాలో అయింది. ప్లానార్ మాలిక్యూల్, డీలోకలైజేషన్ ఉంది కాబట్టి యాంటీ ఆరోమేటిక్ పెట్టేస్తారు. యాంటీ ఆరోమేటిక్ పెట్టేసి అది రైట్ అని భుజాలు ఎగరేసిస్తే జంప్ చేయాలని బిట్. ఓకేనా? యాంటీ ఆరోమేటిక్ కాదు, యాంటీ ఆరోమేటిక్ ప్లానార్ కాబట్టి ఇది ప్లానార్ మాలిక్యూల్ కాదండి. ఇట్ ఈస్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ టబ్ షేప్ అండి. టబ్ షేప్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ట్రై చేస్తాను ఇలా. సో ఇది మనకి ప్లానార్ కాదు కాబట్టి ఏమవుతుంది సార్? నాన్ ఆరోమేటిక్ అవుతుంది. ఓకేనండి. నాన్ ఆరోమేటిక్, నాన్ ప్లానార్ కాబట్టి యాంటీ ఆరోమేటిక్ లోకి రాకుండా నాన్ ప్లానార్ లోకి వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ బైసైక్లిక్ కాంపౌండ్స్ కి వచ్చేద్దామా? బైసైక్లిక్ కాంపౌండ్స్ ఎలా ఉన్నాయి? ఏం చేస్తాం? ఫస్ట్ ఇది ఏ ఎలక్ట్రాన్ సిస్టమ్ కాంపౌండ్ చూసుకోవాలి. 1 2 3 4
4 కాబట్టి 8 పై ఎలక్ట్రాన్ సిస్టమ్. 8 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ కాబట్టి వెంటనే యాంటీ ఆరోమేటిక్ దగ్గరికి 4 ఆప్షన్లో కనబడిన వెంటనే యాంటీ ఆరోమేటిక్ దగ్గరికి వెళ్ళిపోకూడదు. ఇదేంటిది బైసైక్లిక్. బైసైక్లిక్ లో మనం అక్కల్స్ రూల్ ఫాలో చేస్తామా? అక్కల్స్ రూల్ ఫాలో చేయము. ఏ రూల్ ఫాలో చేస్తాం? క్రేగ్స్ రూల్. క్రేగ్స్ రూల్ అంటే ఏంటి సార్? ఇఫ్ ద మాలిక్యూల్ ఆర్ కాంపౌండ్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ C2 rotational axis, then N is the double bonds of the compound and N-1 is the decider of the aromaticity. ఓకేనండి. ఈ బైమాలిక్యూల్స్ అవన్నీ కూడా ఇప్పుడు చూసుకోవాలి. అందులో ఉన్నటువంటి ఆ మాలిక్యూల్ కి C2 rotational axis ఉంటే అప్పుడు అందులో డబుల్ బాండ్స్ ని N అనుకొని N-1 మనం డిసైడ్ చేస్తుంది. N-1 ఆడ్ అయితే 1, N-1 ఈవెన్ అయితే 1. ఓకేనా. ఈ మాలిక్యూల్ కి C2 rotational axis ఉంటుందా? ఉంటదండి. జాగ్రత్తగా గీయండి. C2 rotational axis గీద్దాం. కొంచెం నీట్గా గీసుకుంటే వస్తుంది. ఇది కదా సార్, గీయండి. డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. సింపుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి సార్, C2 rotational axis ఉంటుందా? ఉంటది. ఇలా చూడండి. దీన్ని తిప్పినట్లయితే మళ్ళీ సేమ్ మాలిక్యూల్ వస్తుంది. అన్నీ C2 rotational axis అన్నాం కదా. ఇంకా ఈ రొటేషనల్ యాక్సెస్ గురించి చెప్పాలంటే గ్రూప్ 3 ఆల్రెడీ నా వీడియోస్ ఉన్నాయి. నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే రొటేషనల్ యాక్సెస్ అంటే ఏంటి, C2 ఎలా వచ్చింది అన్ని చెప్పుకోవచ్చు. చెప్పాను, మీరు చూసి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ మాలిక్యూల్ కి C2 rotational axis పాస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో ఉన్న డబుల్ బాండ్స్ లెక్క పెట్టాలి. డబుల్ బాండ్స్ ఎన్ని సార్? 1 2 3 4. దేర్ఫోర్ డబుల్ బాండ్ అనేది N అవుతుంది అనుకున్నాం కదా. అప్పుడు N-1 అనేది డిసైడ్ చేస్తాం. N-1 ఈక్వల్ టు ఎంత సార్? 4 - 1 ఈక్వల్ టు 3. 3 ఈజ్ ఆడ్. దేర్ఫోర్ N-1 ఆడ్ అయితే ఏమనుకున్నాం? నాన్ ఆరోమాటిక్. ఈవెన్ అయితే ఆరోమాటిక్. ఓకేనండి. ఈ మాలిక్యూల్ నాన్ ఆరోమాటిక్. ఓకేనండి. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే. బైసైక్లిక్. అగైన్ బైసైక్లిక్. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటది. ఐ మీన్ C2 rotational axis కనబడుతుంది క్లియర్ గా. ఓకేనండి. దేర్ఫోర్ N అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. దేర్ఫోర్ N-1 ఈక్వల్ టు 5. దేర్ఫోర్ ఈక్వల్ టు ఆడ్. ఆడ్ కాబట్టి ఏమవుతుంది? అగైన్ నాన్ ఆరోమాటిక్. సింపుల్. ఓకేనా. సేమ్ ఇక్కడ కూడా బైసైక్లిక్. Plane of symmetry, that means C2 rotational axis possible. Therefore N equal to number of double bonds equal to 5. Therefore N-1 equal to 4. This is the even. Therefore N-1 even is ఏమవుతుంది సార్? aromatic. Simple. బిట్ తెగిపోయింది సార్. ఇది బైసైక్లిక్. ఓకేనా. నెక్స్ట్ ఇలా చెప్పొచ్చు సార్. ఇవి క్రేగ్స్ రూల్ మీద ఈజీగా చెప్పొచ్చు. ఓకే సార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. అగైన్ మళ్ళీ పై ఎలక్ట్రాన్స్ మనం మాలిక్యూల్ చూసిన వెంటనే పై ఎలక్ట్రాన్ సిస్టమ్ చూసేయాలి. తర్వాత సైక్లిక్, నాన్ సైక్లిక్, మోనోసైక్లిక్, డైసైక్లిక్, పాలిసైక్లిక్ చూసుకొని మనకి ఏ రూల్స్ ఉంటే ఆ రూల్స్ అప్లై చేయాలి. పై ఎలక్ట్రాన్స్ కౌంట్ ఇది ఇంపార్టెంట్. మనకి పై ఎలక్ట్రాన్స్ కౌంట్ ఎంత సార్? 1 2 3 4 5 10 పై ఎలక్ట్రాన్ సిస్టమ్. ఇది 10 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ మోనోసైక్లిక్. ఇక్కడ చూసారా కనెక్టివిటీ డైసైక్లిక్ అన్న మోనోసైక్లిక్ కాబట్టి మనకు ఒరిజినల్ రూల్స్ ఉన్నాయి కదా. ఏమవుతాయి? 10 పై ఎలక్ట్రాన్స్ కాబట్టి ఏమనుకుంటాం? 4n+2 రూల్ ఫాలో అవుతుందా? 2 వేసినట్టు 4 8 + 2 10 ఎలక్ట్రాన్లు కాబట్టి 4n+2 రూల్ ఫాలో అవుతుంది. కనిపించడానికి ప్లానార్ లా కనిపిస్తుంది కానీ ఇది ప్లానార్ కాదు. ఇక్కడ హైడ్రోజన్స్ అనేవి రివర్స్ లో ఉంటాయి. సో ఈ ప్లానారిటీ అనేది హైడ్రోజన్స్ వల్ల పోతుంది. దేర్ఫోర్ 10 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ నాన్ ప్లానారు అండ్ డీలోకలైజేషన్ ఫాలో అయిపోద్ది. ఎక్కడ నీకు మిస్ అవ్వలేదు డీలోకలైజేషన్. ఓకేనా. డీలోకలైజేషన్ నాన్ ప్లానారు. ఓకేనా. ఏమవుతుంది అప్పుడు? నాన్ ఆరోమాటిక్. ఓకేనండి. ఇలా చూడండి ఇక్కడ అగైన్ ఇవన్నీ 10 పై ఎలక్ట్రాన్ సిస్టమ్స్. చూడండి ఇవి 10 పై ఎలక్ట్రాన్ కదా. ఈ బ్రిడ్జ్డ్ బాండ్స్, బ్రిడ్జ్డ్ మాలిక్యూల్స్ కూడా మనం చూసుకోవాలి. ఇది బ్రిడ్జ్డ్ అండి, డైసైక్లిక్
అవగాహన చేసుకోవాలి. బ్రిడ్జ్డ్ మాలిక్యూల్ కి మోనోసైక్లిక్ కాంపౌండ్స్ కి. ఓకేనా? బ్రిడ్జ్డ్ మాలిక్యూల్ అనేది కన్సిడర్డ్ యాజ్ వన్ డబుల్ బాండ్. దేర్ఫోర్ 5 డబుల్ బాండ్స్ ఈక్వల్ టు 10 పై ఎలక్ట్రాన్ సిస్టమ్. దేర్ఫోర్ 10 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ అంటే ఏంటవుతుంది? హకిల్స్ ఫాలో అవుతుంది. ప్లానార్ ఇక్కడ ఎటువంటి నాన్ ప్లానర్ ఎలిమెంట్స్ లో ఇక్కడైతే నాన్ ప్లానారిటీ ఇక్కడ ఉన్నటువంటి ఎడ్జసెంట్ హైడ్రోజన్స్ వల్ల వచ్చింది. దేర్ఫోర్ ఇక్కడ ఏ నాన్ ప్లానర్ లేదు కాబట్టి హైకిల్స్ ఫాలో అవుతుంది, ప్లానర్ ఫాలో అవుతుంది, కాంజుగేషన్ లో ఉంది. దేర్ఫోర్ అరోమేటిక్. సింపుల్. మనం అది అవగాహన చేసుకోవాలి. ఇక్కడ ఏదో కనిపించింది కదా డిఫరెంట్ గానీ ఆ మాలిక్యూల్ వదిలేయకూడదు. ఓకేనా? సేమ్ మాలిక్యూల్ సేమ్ 10 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఇక్కడ ఏదైనా ఎలిమెంట్ వేసాడు అనుకోండి, ఎక్స్ ఈ మధ్యలో ఉండాలి కదా, సరిగ్గా రాలేదు. 10 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ ఎక్స్ బదులు కార్బన్ గానీ, కార్బన్ అంటే ఆల్రెడీ ఇందాక చేస్తాం ఎగ్జాంపుల్, నైట్రోజన్ గానీ ఆక్సిజన్ గానీ పెట్టినట్లయితే పెడితే మనకెందుకు, మనకు అవసరమైనది ఏంటి? ఇక్కడ 10 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ 4n+2 ఫాలో అయిపోతుంది, అక్యూషన్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ ప్లానారిటీ ఉంది. ప్లానారిటీ ఎక్కడ మిస్ అవ్వలేదు. ఈ ఎలిమెంట్ ఉండడం వల్ల మనకి మిస్ అవ్వదు. పిరిడీలో మిస్ అయింది నైట్రోజన్ ఉండడం వల్ల. అదేవిధంగా ఇలాంటి మాలిక్యూల్ బ్రిడ్జ్ మాలిక్యూల్స్ ఒక యాడ్ చేశాడు. ఓకేనా? డీలోకలైజేషన్ ఉంది. ఓకేనా? ఇందులో నైట్రోజన్ ఆక్సిజన్ ఉంటే లోన్ పేరు లెక్క పెట్టేస్తాం ఏంటి? ఆల్రెడీ ఇందులో డబుల్ బాండ్స్ డీలోకలైజేషన్ ఉంది. ఆ లోన్ పేరు అనేది డీలోకలైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఆ లోన్ పేరు అనేది కౌంట్ లోకి రాదు. సో 10 పై ఎలక్ట్రాన్ ఉంది, 10 పై ఎలక్ట్రాన్స్ ఉంటుంది. దేర్ఫోర్ అరోమాటిక్. ఓకే, చూడండి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అగైన్ 10 పై ఎలక్ట్రాన్ సిస్టమ్, అగైన్ ప్లానారిటీ, అగైన్ డీలోకలైజేషన్, అగైన్ అరోమాటిక్. ఓకేనండి, ఇది అరోమాటిక్ సిస్టమ్స్ గురించి ఏంటనేది చెప్పుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ ఇది సార్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోనోసైక్లిక్ అండ్ డైసైక్లిక్స్. ఓకేనండి, ఈ మాలిక్యూల్ యొక్క అరోమాటిక్స్ చెప్పండి సార్. నెక్స్ట్ ఎవరికైనా తెలుసుంటే కామెంట్స్ బాక్స్ లో పెట్టండి. నా నెక్స్ట్ వీడియోస్ లో అరోమాటిక్స్ ఇంకా అయిపోలేదు ఉంది సార్. ఇంకా అసలైన టాపిక్ నెక్స్ట్ ఉంది. ఎజ్యులిన్ మాలిక్యూల్స్ యొక్క అరోమాటిక్స్ చెప్పాలి, యాన్యులిన్స్ యొక్క అరోమాటిక్స్ చెప్పాలి, బైసైక్లిక్ యొక్క ఫులవాలిన్స్ యొక్క అరోమాటిక్స్ చెప్పుకోవచ్చు, క్వసీ మాలిక్యూల్స్ చెప్పొచ్చు. ఓకేనా? లాస్ట్ ఒక కొన్ని 5 టైప్స్ ఆఫ్ నెక్స్ట్ ఆర్గానోమెటాలిక్స్ కూడా అరోమాటిక్స్ చెప్పొచ్చు. ఆ ఎగ్జాంపుల్స్ అన్ని కవర్ చేస్తాను సార్. ఏ బిట్టు పోకుండా చేయడానికి ఇది నా ఉద్దేశం. ఓకేనండి, ఇది అరోమాటిసిటీ పార్ట్ 1. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. డోంట్ వరీ. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.